దేవా ఏమంటివి జాతరకు మన సూచనకి బాధ్యత లేదంటూ ఎంత మాట ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అంటువా నీ తండ్రి భరద్వాజులు జరగలేదు. అతి జుగుత్సాకరమైన నీ సమూహం మట్టి కుండలో పుట్టింది కదా. నీది ఏ కులము? ఇంతేలా అస్మత్ పితామహుడు కుర్కుల ముగ్గురైన శాంతనవుడు శుభ సముద్రంలో భార్య గంగా గర్భంలో జన్మించలేదా? ఈయనదే కులము? నాతో చెప్పింది ఏమయ్యా. మా వంశంలో మూడు పురుషుడైన వశిష్ఠుడు దేవరేష్యలో ఏకసూత్రుడు కాదా? అతడి పంచమదార్తి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చంద్రానాయుడు ఎందు పరాశరుని, ఆ పరాశరుని కళ్ళపర్తి అయిన మత్స్యగంధుడు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు దిగువరాలైన మా పితామహి అంబికతో మాటని, పితామహి అంబాలికతో మా పిల్లలండి పాండరాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ జనులని నీ కీర్తించబడుతున్నా. ఈ విధువ దేవుడికి కనలేదా? సందర్భావసరం తట్టి శత్రునిజ ప్రాణాలతో సంక్రమైన మా కులవంశము ఏనాడో కులహీనమైనది కాగలేదు. కులము అని ఎంత వదలను ఉండదు. సుయోధన, ఏడుల పారుల బ్రహ్మర్షుల జననములు మనం విచారించదగినవి కాదు. నువ్వన్నట్టు ముమ్మాటికి ఇది శాస్త్ర పరీక్షలే. శాస్త్రమున్న వారెల్లరూ క్షత్రియులే. వారిలో రాజ్యమున్న వారు మాత్రమే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ వంశ భవిష్యత్తులో పాల్గొనటకు అర్హులు. ఓహో, రాజ్యాంగం అర్హత నిర్ణయించినది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గ్రహమైన అంగ రాజ్యకుడే ఇతని నోట అభిషిద్ధిని గావించుతున్నాడు. సోదర దుశ్శాసన అనంతరకసికి గిరీట వేగములతను మామ బాగానే సాగబోమ తెలిసిన మనమైన మండిత సువర్ణ సింహాసనములు ఆదిష్టం పరితములారా పుణ్య భాగీ తోలములు అందుకున్నది. కళ్యాణ బద్దులారా మంగళసూర్య సుస్వరంగా యోగలేదు. గంగమారదుల కన్న మహారాజుడు పైన మూడని గావెందుడు. పుణ్యాంగుల ద్వారా ఈ రాజస్థుడికి చాలా భాగముల కస్తూరి పిలవని గీర్తించి బహుజన పరీక్షాల సౌలభ్య సహజ కవచ కష్ట వైద్యం ప్రధానించలేదు. వాంఛవచనలేద వీరకన్నం విద్యాలయం సకల జన్మ సమక్షమున మధ్యమున సర్వదా సప్తదా సహస్రద ఈ కులపరంగా మహాపంకులములు శాస్త్రుతలుగా వృక్షాలుగా ఉంచలేదు. ఏమంటావు? ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. గట్టిగా చెప్పండి. ఆర్య, ఇంత స్పష్టమైన తెలుగు హౌ యు ప్రాక్టీస్? బ్యూటిఫుల్. యు హావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఆర్య. థాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి చెప్పండి, ఇంత టాలెంటెడ్ అసలు పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్. ట్రైన్ చేసి వాళ్ళని చేయాలండి. కొంతమంది పిల్లలు తెలుగే మాట్లాడలేకపోతున్నారు, అలాంటి డైలాగులు నేర్పించగలుగుతున్నారు. అమేజింగ్.